హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, 12th అలాగే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి పర్మనెంట్ బేసిస్ మీద ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అడగలేదు. కాబట్టి ఈ పోస్టులకి సంబంధించి పర్టికులర్ క్వాలిఫికేషన్ అలాగే ఏజ్ లిమిట్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు అన్అకాడమీ వాళ్ళు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి ఒక మంచి ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు 24 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్కి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది మీకు ఎక్స్ట్రాగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కాబట్టి ఇమీడియట్గా గ్రాబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు ఖచ్చితంగా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది అందులో. ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి 3rd and 4th జూన్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్పెసిఫిక్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఇక్కడ ఒక MCQస్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే పెడుతున్నారు. మీరు అందులో కూడా జాయిన్ అవ్వచ్చు. ఇంకా శౌర్యం పేరుతోటి 4th జూన్న మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ కాబోతుంది. ఇంకా చూసుకున్నట్లయితే మనకి శౌర్యం పేరుతోటి మినీ కోర్స్ అనేది మనకి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఈ యొక్క మినీ కోర్స్ అనేది 4th జూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. 6+1 ఆఫర్ పేరుతోటి మీరు 6 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 1 మంత్ సబ్స్క్రిప్షన్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ అయినా కూడా మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆఫర్ అయితే తీసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్ అనేది మనకి 4th జూన్న 3 PM మనకి కండక్ట్ చేస్తున్నారు. ఇద్దరు ఎడ్యుకేటర్స్ ఈ యొక్క గ్రూప్ 2 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకా డైలీ T20 సిరీస్ అనేది నైట్ 9 PM ఉంటుంది. అందులో కూడా జాయిన్ అయ్యి మీరు 1st, 2nd, 3rd ర్యాంక్స్ పొందినట్లయితే మీకు ఇక్కడ అమెజాన్ వౌచర్స్ అలాగే 1 మంత్ సబ్స్క్రిప్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వండి. ఫస్ట్ మీరు ఒక 6 మంత్స్కి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో ఈ యొక్క లింక్స్పై క్లిక్ చేసి సబ్స్క్రిప్షన్ లింక్పై BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకున్నట్లయితే మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి జూలై 15వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి 1 మంత్ ముందుగానే ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జూలై 15వ తేదీ నుంచి మీరు ఆగస్టు 14వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి మనకి సెప్టెంబర్ 20వ తేదీన ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు వచ్చే నెల 15వ తేదీ నుంచి అప్లికేషన్స్ పెట్టుకున్నట్లయితే సెప్టెంబర్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 3 రకాల పోస్టులను విడుదల చేశారు. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి 30 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు ఈ యొక్క సీనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే టు క్వాలిఫై ఎగ్జామినేషన్ యాజ్ మే బీ ప్రిస్క్రైబ్డ్ బై నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఉండాలి. ఇంకా SC/ST క్యాండిడేట్స్కి, OBC వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇంకా జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి 30 వేకెన్సీస్ ఉంటే ఈ 30 వేకెన్సీస్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వాళ్ళు, అంటే 12th క్లాస్ పాస్ అయినటువంటి వారందరూ కూడా ఈ పోస్టులకు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ బేసిక్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ సచ్ యాజ్ విండోస్, నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్, ల్యాన్ ఆర్కిటెక్చర్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ముఖ్యంగా మీకు ఉండాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఇంకా 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ కలిగినటువంటి వారు ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయొచ్చు. ఇంకా జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. 18 to 27 ఇయర్స్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ విత్ మ్యాథ్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ ఏ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి 3 క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేశారు. మీరు డిగ్రీ అనేది మ్యాథ్స్ సబ్జెక్ట్ కలిగి చేసినా లేదా స్టాటిస్టిక్స్
దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కలిగి చేసినా అప్లై చేయొచ్చు, లేదా డిగ్రీ అనేది మీరు కామర్స్లో చేసినా అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ 3 రకాల పోస్టులకి మీకు క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. సో, ఈ పోస్టులకి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వారికి ఎన్ని వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగిందనేది ఇక్కడ టేబుల్‌లో మెన్షన్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ కింద ఉన్నటువంటి టోటల్ 8 వేకెన్సీస్‌లో యూఆర్ క్యాండిడేట్స్‌కి 3, ఎస్సీస్‌కి 1, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 4 ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఎటువంటి వేకెన్సీస్ సీనియర్ అసిస్టెంట్ కింద లేవు. ఇంకా జూనియర్ అసిస్టెంట్‌కి సంబంధించి టోటల్ 30 వేకెన్సీస్ ఉంటే యూఆర్ క్యాండిడేట్స్‌కి 5, ఇంకా ఎస్సీ క్యాండిడేట్స్‌కి 6, ఎస్టీ క్యాండిడేట్స్‌కి 3, ఓబీసీ క్యాండిడేట్స్‌కి 16 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జూనియర్ అకౌంటెంట్ కింద 4 వేకెన్సీస్ ఉంటే అందులో యూఆర్ క్యాండిడేట్స్‌కి 2, ఎస్సీస్‌కి 1, ఓబీసీస్‌కి 1 ఉన్నాయి. ఎస్టీ క్యాండిడేట్స్‌కి ఇక్కడ సీనియర్ అసిస్టెంట్‌కి అలాగే జూనియర్ అకౌంటెంట్‌కి వేకెన్సీస్ అయితే లేవు. మిగిలినటువంటి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అయితే ఉన్నాయి. ఈ విధంగా మనకి టోటల్‌గా చూసుకున్నట్లయితే 42 వేకెన్సీస్ ఈ 3 రకాల పోస్టులు కలిపి ఇక్కడ మనకి నోటిఫికేషన్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీస్‌కి 5 ఇయర్స్, ఓబీసీస్‌కి 3 ఇయర్స్ ఉంది. అంటే ఓబీసీ క్యాండిడేట్స్ హయ్యర్గా మీకు 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు పేపర్ డిఫికల్టీ లెవెల్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి 10+2 లెవెల్లో పేపర్ ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి గ్రాడ్యుయేట్ లెవెల్లో కామన్ పేపర్ ఈ రెండింటికి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి 200 క్వశ్చన్స్కి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 180 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆబ్జెక్టివ్ టైప్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది పెడతారు 200 క్వశ్చన్స్కి. మీరు 180 మినిట్స్లో ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాలి. స్టేజ్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. కాకపోతే మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. కంప్యూటర్ నాలెడ్జ్ లేదా స్కిల్ టెస్ట్కి సంబంధించి పెట్టడం జరుగుతుంది. 100 మార్క్స్ అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 75 మినిట్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, ఈ విధంగా మీకు ఈ పేపర్కి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. సిలబస్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్కి సంబంధించి 50 క్వశ్చన్స్ అయితే మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది స్టేజ్ 1లో. తర్వాత జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 50, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ నుంచి 50 క్వశ్చన్స్ ఇస్తారు. టోటల్గా 200 క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. 180 మినిట్స్లో ఈ యొక్క స్టేజ్ 1 ఎగ్జామినేషన్ని, సిబిటి ఎగ్జామినేషన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే ద మెరిట్ లిస్ట్ ఆర్ సెలెక్ట్ లిస్ట్ షల్ హోల్డ్ గుడ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 1 year ఆర్ అంటిల్ ద నెక్స్ట్ సెలక్షన్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ ఫైనల్ సెలక్షన్ వచ్చేసి మనకి స్టేజ్ 1 అండ్ కంప్యూటర్ స్కిల్ టెస్ట్ని బేస్ చేసుకొని డిటర్మిన్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరైతే సిబిటి ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వారిని స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2 ఎగ్జామినేషన్ అయినటువంటి కంప్యూటర్ నాలెడ్జ్ లేదా స్కిల్ టెస్ట్కి పిలవడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్కి అపేర్ అవుతారో వారికి ఎటువంటి టీఏ అండ్ డిఏ అనేది ఇవ్వడం జరగదని చెప్పేసి ఇక్కడైతే క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ అయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి ₹1 కూడా ఫీ లేదు. కాకపోతే యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1500 రూపీస్ ప్లస్ 18% జీఎస్టీ కూడా ఇక్కడ మీరు అప్లై చేసి దానికి సంబంధించినటువంటి ఫీ అయితే కట్టాల్సి ఉంటుంది. ఫీ అయితే యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి చాలా ఎక్కువ ఫీ ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదు. వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. డేట్, టైమ్ అండ్ వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది అఫీషియల్ వెబ్సైటు NATboard.edu.in అనేటువంటి ఈ పర్టికులర్ సైట్లో ఈ అడ్మిట్ కార్డ్స్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు సైట్లో పెట్టడం జరుగుతుందని మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఆ సైట్లోనే చూసుకోవాల్సి ఉంటుంది అండ్ మీకు మెయిల్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ అఫీషియల్ సైట్ NATboard.edu.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి వచ్చే నెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రీసెంట్ కలర్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేసుకుంటారో వారికి సెప్టెంబర్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. కాబట్టి పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే వచ్చే నెల నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా మనకి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నుంచి ఈ విధంగా మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి టోటల్గా 42 వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అప్లై చేయండి నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.